ఏమండి, మన చరిత్రలో చాలా చాలా విడ్డూరాలు, వింతలు, విచిత్రాలు కూడాను చేర్చబడ్డాయి కదా. అందున భక్తి అని నమ్మించిన ఒక విడ్డూర విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. అదేమంటే, పురుష అహంకారానికి మొదటి పునాది స్త్రీని సంతృప్తి పరిచేది పురుషాంగమే గనక పురుషాంగము గొప్పది అని అలా స్త్రీని నమ్మించి భ్రమింపజేసి ఆమెతో పురుష అంగానికి పూజలు చేపించటము. లింగము అంటే అంగము అనే సంగతి మనకు తెలుసు కదా. ఇది పురుష అహంకారానికి నిదర్శనమే కదా. నీకు జన్మనిచ్చిన స్త్రీతో నీ అంగానికి పూజ చేపించటము. నిజానికి నీ జన్మతో నీ అంగమును కూడా ఆ స్త్రీయే కదా అలనాడు ఇవ్వబడింది. అయినా సరే ఆ విధంగా పురుష అంగాన్ని స్త్రీతో గొప్పదిగా భ్రమింపజేసి ఆ విధంగా పూజింపజేయడము. ఇది గాఢ అజ్ఞానాంధకారమా లేక అతిథులతో కూడిన క్రూరత్వమా? ఇది చరిత్రగా వస్తున్న ఆనవాయితే కదా. అయితే ఇక దానికి వ్యతిరేక విధానంగా స్త్రీలు కూడాను కొందరు స్త్రీ యొక్క యోని పూజలంటూ ఈ విధానము మగవాడితో చేపించుదామనే ఇది కూడాను ఆనవాయితీగా స్త్రీలు ముందలేసుకున్నారు. నిజానికి ఇది కూడాను మగవాడి శృంగారం ద్వారా సంతోషపడేది స్త్రీ యొక్క యోని ద్వారానే కదా. ఇంతే కాక ఆ యోని నుండి మగవాడివైన నువ్వు పుట్టుకొచ్చావురా అనే సత్యాన్ని బోధించాలని ఆ విధంగా స్త్రీ యోని పూజలు కూడా సృష్టింపబడ్డాయి. ఇలా పోటీ పడి ఒక మానవ జాతి మాత్రమే మగవారి అంగాన్ని ఆడవారితో పూజింపజేయడము, అలాగే ఆడవారి అంగాన్ని మగవారితో పూజింపజేయటము. ఈ విధమైన పోటీతత్వాలతో మానవాళి ఈ విధానాల ద్వారా సమస్త జీవజాతులలోకెల్లా అధోగతి పాలరే తప్ప మహా విలువైన ఈ మానవ జాతికి ఆ విశ్వదాత జ్ఞానము అనబడే గొప్ప వరాన్ని ఇస్తే అట్టి జ్ఞానంతో ఇదిగో ఇటువంటి కథలు చేస్తున్నారు. సమస్త జీవజాతులు కూడా ఇటువంటి అధోగతి పాలు కాలేదు. ఆ విశ్వదాత ఇచ్చిన అంతటి మహత్తర జ్ఞానంతో నేను ఈ సమస్త జీవజాతులలోకెల్లా తెలివైన మానవ జాతిలో పుట్టడం అనేది ఎంతో గొప్ప అదృష్టమని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇదిగో జన్మనిచ్చిన జగన్మాతతో మగవాడు తన అంగానికి లింగం అనే పేరుతో పూజ చేపించుకుంటున్నాడు. మహా జ్ఞాన సంపదతో పుట్టుకు వచ్చిన ఈ మానవ జాతి ఈ జన్మ గొప్ప అదృష్టమని, ఇది గతంలో పుట్టలేదని భవిష్యత్తులో మళ్ళీ పుట్టిరాము అని, కనుక దీనిని సార్థకత మార్గంలో పయనింపజేసుకోవాలని ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నారు? మనం ఎక్కడి నుండి వచ్చాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మనమెవరము, మన చుట్టూ ఉన్నది ఏమిటి? ఇది విశ్వమని, దీని యొక్క శక్తి అనంతమని, అపారమని, కనుక జీవితకాలం అంతయు పెట్టి ఈ విశ్వం ఏమిటి, దీని యొక్క విచిత్రం ఏమిటి, ఈ విచిత్ర విశ్వ రహస్యం అనేది ఏమిటి, దీనిని రవ్వంతైనా తెలుసుకునే అన్వేషణ ప్రయత్నం చేస్తున్నామా? మతం అనే పేరుతో నామంద బలిమి గొప్పదని ఒకడంటే కాదు, నామంద బలిమి కలిగిన మతమే గొప్పదని మరొకడు. ఇదే నా విశ్వ రహస్య పరిశోధన పరిశీలన అంటే? ఇంకా చెప్పాలనే ఉన్నా తప్పనుకుంటారనే భయంతో క్షమించమని కోరుకుంటున్నాము. అయితే ఇంతకు నేనెవరినంటే, సర్వమత మానవాళి, సమస్త జీవకోటి, సర్వ జగత్తు క్షేమము, విశ్వశాంతి కోరిన, అలాగే ఈ జన్మను మనకిచ్చిన తల్లిదండ్రులే నిజమైన దైవాలు గనుక వారికే సేవలు చేసుకోవాలని నా మానవాళికి తీరడం కోసం ఈ విశ్వానికే 101 కొండలపైన ఆరాధనలు చేయగలిగాను. ఇది బూటకము కాదు, చెప్పినంత సులువుగా ఏమీ కాలేదు. లోక సమస్తాన్ సుఖినో భవంతు.